హలో నాని గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు ఆ స్మైల్తో కనబడతారు. యాక్చువల్లీ అయితే నాకు ఇలా రిలీజ్ ముందు ప్రమోషన్స్ టైంలో కొంచెం తగ్గుతుంది, ఇంకా అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది మామూలుగా. అవునా? ఓకే. సో నాని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఒక సినిమాకి సంబంధం ఓవర్లాప్ అవ్వకుండా సినిమాలు చేయడం, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం. అంటే ఎంత చాలా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు యువరే స్టార్ అయినా సరే ఆ కొత్త ఎక్స్పెరిమెంట్ కానీ లేకపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కానీ మానలేదు. చాలామంది ఇది మీకు చాలామంది చెప్పుంటారు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ కానీ యంగ్ డైరెక్టర్స్ కానీ నానిని రీచ్ అవ్వడానికి ఎక్కడో ఒక పాత్ దొరుకుతుంది, ఒక కొత్త నోవైస్. ఆ ఇండస్ట్రీ అంటే తెలియని వాళ్ళు ఒక మంచి కథ ఉంటే నానిని ఎలా రీచ్ అవ్వాలి? ఆ పాత్ని వెతకాలి కదండి, కసి ఉంటే. అది ఆ కసి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కసి ఉన్నప్పుడు కనెక్షన్స్ కసి ఉండొచ్చు కానీ కనెక్షన్స్ వచ్చేస్తాయి. స్ట్రగుల్ అవుతారు కదా. అండ్ దట్ స్ట్రగుల్ టీచర్స్ యూ అలాట్. ఓకే. అండ్ దట్ స్ట్రగుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంట. ఐ వెంట్ త్రూ దట్ స్ట్రగుల్ బికాజ్ ఆ స్ట్రగుల్ అప్పుడే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం ఇండస్ట్రీ గురించి. తర్వాత అవి నేర్చుకోవడం మీరు యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్ట్గా వచ్చేసి సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దెన్ యూ విల్ మిస్ అవుట్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఆఫ్ లైఫ్. ఓకే. అది జరగకూడదు. ఓకే. సో ఒక రకంగా లైఫ్కి ఒక రకమైన లెసన్స్ అయ్యి. అవును. అండ్ ఒక రకంగా సో అది అంతా మంచిదే కాబట్టి దాన్ని మార్చడానికి ఏం ట్రై చేయట్లేదు. ఓకే. ప్రాబ్లీ మీ కెరియర్లో నేర్చుకున్నది ఎక్కువ అక్కడే అయి ఉండొచ్చు. అక్కడే ఎవరైనా సరే నేర్చుకునేది అక్కడే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఆర్ లెర్న్ దేర్. తర్వాత అంతా చిన్న చిన్న మనం వర్క్ రిలేటెడ్గా మనం కొంచెం నేర్చుకుంటూ బెటర్ అవుతూ వెళ్తాం, కానీ మనిషిగా మనం ఉన్న ఫీల్డ్ని లైఫ్ లెసన్స్ని అన్నీ అర్థం చేసుకునేది అప్పుడే. ఓకే. దాన్ని కట్ చేసేయడానికి ట్రై చేయకూడదు. దాన్ని కట్ చేయకుండా ఈజీ రూట్ ఇవ్వదలుచుకోలేదు. అంతే, అంటే ఉండనియండి అలాగే. సో ఓకే. సో అంటే చాలామంది అంటే సుందరానికి అనే సినిమా నాకు నచ్చింది. అప్పట్లో చాలా జరిగినాయి, బట్ నచ్చింది నాకు. ఆ సినిమా తర్వాత వివేకాత్రేయ గారు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నది ఏంటంటే ఈ సినిమా గురించి మాట్లాడుతూ సరిపోదా శనివారం గురించి మాట్లాడుతూ దిస్ ఈజ్ నాట్ మై జోనర్. ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్స్ వాడారు, నాట్ మై జోనర్. సో రైటింగ్కి కూడా నాకు చాలా టైం పడుతుంది, కొంచెం జర్నీ ఉంటుంది అని చెప్పారు. సో ఆయన జోన్లో లేని సినిమాని మీకు ఎలా ప్రజెంట్ చేశారు, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయగలిగారు? అంటేనా దిస్ ఇస్ నాట్ మై జానర్ అన్నది కాదు, సరిపోదా శనివారం అయిపోయాక ఆ సినిమా రిలీజ్ అయ్యి వాట్ హీ సెడ్ బై సేయింగ్ నాట్ మై జానర్ ఈస్ దట్ ఐ హావెంట్ ట్రైడ్ ఇట్ యెట్. ఆఫ్టర్ నేను తన్ని సినిమా చూసిన తర్వాత వర్క్ చేసిన తర్వాత నాకు ఐ ఫీల్ ఇప్పుడు దిస్ ఈస్ హిస్ జానర్. ఓకే. ఈజ్ బీన్ డూయింగ్ నాట్ హిస్ జానర్ ఫిల్మ్స్ బేసిక్లీ. ఓకే. అంటే నేను ఐ డెంట్ సీ దట్ ఇంటర్వ్యూ, కానీ నా దృష్టిలో ఐ థింక్ వాట్ ఈ మెంట్ ఇస్ దట్ ఇన్ని రోజులు చేసిన ఈ 4 సినిమాలు లో లేని జానర్ కాబట్టి నాట్ మై జానర్ అన్నాడు. ప్రాబ్లీ అంటే ఆయన కంటే ముందు మీరే చూడగలిగారు ఆయన దాంట్లో. ఆయన నాట్ హిస్ జానర్ అన్నారు, బట్ మీకు చూసారు. అండ్ అంటే నాకు బికాస్ దట్ ఈస్ వన్ ద ఫ్రెష్ టేక్ విల్ కమ్ అనిపించిందండి. ఇదే కథని మనం ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ ఇస్తున్న రెగ్యులర్ డైరెక్టర్ తీస్తే ఈ కథ చాలా రెగ్యులర్గా డిఫరెంట్గా ఉండొచ్చు. మీకు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ హై రావచ్చు, కానీ మీకు ఒక కొత్త నెరేటివ్ రాదు, కొత్త యాంగిల్ రాదు. అండ్ వివేక్ కాబట్టి అంటే మన ఎన్ని రోజులు చూస్తున్న యాక్షన్ ఫిల్మ్స్ అన్నిటికి ఒక మీటర్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా సినిమాటిక్ లిబర్టీ ఇంకోటనో జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్స్ కదండి అంటాం కదా. ఒక అన్ని ఆర్క్ని లేయర్స్ తీసేసుకుంటాం అండ్ లేయర్డ్గా చెప్పం కదని. అవును. జస్ట్ అలా ఇంకా అడగదు మమ్మల్ని లాజిక్ అనుకుంటే వెళ్ళిపోతాం కదా ముందుకి. సో ఐ థింక్ వివేకాత్రేయ లాంటి రైటర్ ఒక యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు దానికి ఒక కొత్త డెఫినేషన్ వస్తుందని అనిపించింది. దట్స్ హౌ వి గాట్ ఇట్. రెగ్యులర్ ప్యాటర్న్ డెఫినేషన్స్ ఫాలో అవ్వకుండా కొంచెం కొత్త పాత వేసుకుంటారు. ముందే మీకు కావాల్సిన ఆ థియేట్రికల్ హైస్ ఇస్తూనే మచ్ మోర్ లేయర్డ్గా కథ రాసుకోగలడన్న నమ్మకం కాబట్టి. సో అదిగా అందుకని ఐ థింక్ దట్స్ హౌ సరిపోదా హ్యాపీ. ఓకే. సో ట్రైలర్ ఎస్జే సూర్య గారు ఇంటర్వ్యూ చేశాను నేను. అసలు ఆయన ఎంతూజియాస్టిక్గా నాన్ స్టాప్గా చెప్తానే పోయారు కథ గురించి. అసలు బ్యాక్ స్టోరీలు అన్నీ చెప్తాడు, బట్ అట్ ది సేమ్ టైం ఆయన ఏదో అవుట్ ఆఫ్ బ్లూ చెప్పినట్టుగా కూడా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫర్ ది ఫస్ట్ టైం చూసింది వివేక్ గారు టీంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి కూర్చున్నారు ఆయన దగ్గర. సో ఇట్ వాజ్ ఇంటెన్షనల్ ఆ రివీల్ చేయడం. అండ్ కథలో కూడా మీరు ట్రైలర్లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్టోరీని ఓపెన్ చేసేసారు. అంతే. అంటే ఇంకేముంది అంటే వాట్ మోర్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్? అంటే ఒక నావెల్ పాయింట్ చెప్పేసినట్టు అనిపించింది.
I genuinely feel, and this is not. I know that a lot of people ask me this question in interviews, కానీ నేను ఫ్రాంక్గా చెప్పచ్చు, ఆనెస్ట్గా. ఐ జెన్యున్లీ ఫీల్ దట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్ అండి. అంటే ఇంకా చెప్పండి ఎందుకు చూడాలో సినిమాని అడుగుతారు కదా, ఇది ఏమని చెప్తాం అంటే చాలా బాగుంటుంది చూడండి అంటావా, ఫైట్స్ అంటే ఇప్పుడు ఎందుకు చూడాలనేది కాదు, రివీల్ చేయడం పాయింట్ ని పట్టుకోవాలి రాజమౌళి గారు అనుకుంటారు కదా. కొత్త పాయింట్ని చెప్పినా సరే మీరు చూడటానికి సినిమాకి వెళ్తారు, కథలు వినడానికి కాదు కదా మనం ఉన్నది ఇక్కడ. నేనేమంటున్నా అంటే రాజమౌళి గారు అన్ని సినిమాల కథలు ముందే ఆల్మోస్ట్ చెప్పేస్తారు. ఐ థింక్ ఏకైతే ఒక ప్రెస్ మీట్లో పెట్టి మొత్తం ఆల్మోస్ట్ సీన్తో సహా చెప్పారు. నేను ఐ వాచ్ ఫిల్మ్స్, నేను షూట్ మధ్యలో ఉన్నప్పుడు నేను కథ తెలియని సినిమా క్లిక్కే చేయను. నేను సినాప్సిస్ చదివి దిస్ ఈజ్ ఎక్సైటింగ్ అని వెళ్తాను. సో కథ చెప్పడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఆ కథని ఎలా అన్ఫోల్డ్ అయింది అనేది మీరు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు నేను ఎక్కువ ఎక్సైట్ అయిన సినిమా ఏదవుతుందో చెప్పమంటారా? నేను అనుకోకుండా సినిమాకి వెళ్ళిందో, ట్రైలర్ చూసి వెళ్ళిందో కాదు, నేను ఎప్పుడో వినుంటాను చూసారా, నాకు వచ్చి కథ నరేట్ చేస్తారు కదా, ఆ కథ నాకు బాగా నచ్చిన రోజు ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేయలేను. ఇప్పుడు మీరు నాకు ఒక జెర్సీయో లేదంటే ఒక దసరానో ఒక హాయన కథో సరిపోదు, శనివారం కథ నాకు కథ చెప్పారు, నేను కదా ఫస్ట్ విన్నాను. మీ అందరికీ ఉన్న ఎక్సైట్మెంట్ కంటే ఆ కథ మొత్తం తెలిసిన నాకు ఆ సినిమాని స్క్రీన్ మీద చూడాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. నేను చేస్తున్నాను కాదు, నేను కథ విన్నప్పుడే. సో అన్నీ చెప్పేసినా, ఏం చెప్పేసినా, ట్రైలర్లో చెప్పేసినా సినిమా అదే అన్ఫోల్డ్ అవుతుందండి. కానీ ఆ 2.5 hours జర్నీని ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్తాం. కొత్తదేంటి అని వెళ్ళాం. యాక్చువల్లీ మన జనరల్ ఆడియన్స్ మన అది వాడుక పదం అయిపోయింది, ఆ భాష వచ్చేసింది. కానీ మనకు తెలియకుండానే మనం అందరం అలా మాట్లాడటం వల్ల అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా మంది అదే వాడతారు కదా. అదే మిమ్మల్ని నేను అనేది జర్నలిస్ట్ లేదంటే సోషల్ మీడియాలో ఎవరిని సపరేట్ చేయట్లా, మన అందరం అని కలుపుకుంటున్నాను నేను. మన అందరిలో ఈ లాంగ్వేజ్ వచ్చేసింది. అన్ఫార్చునేట్లీ ఈ లాంగ్వేజ్ని మనం అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రతి ఇంటర్వ్యూలో. కానీ యాక్చువల్లీ డజంట్ మేక్ సెన్స్ అంటున్నా. దాంతో పనే లేదు మనకి. మొత్తం కథ చెప్పినా ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తానండి, నేను ఇప్పుడు కనుక ఒకసారి యాక్చువల్లీ నేను మా అందరికి దీనివల్ల అందరికి మన ప్రొడక్షన్కి అందరికి భయం కూడా. యాక్చువల్లీ నాకు కనుక దానయ్య గారు, వివేక్ పర్మిషన్ ఇచ్చేస్తే కూర్చొని సీన్ తర్వాత సీన్ చెప్తాను నేను. మీ ఎక్సైట్మెంట్ నేను చెప్తాను, రేపటి నుంచి ఇంకా సినిమా చూడాలని చాలా పెరిగిపోతుంది అంటున్నా. నేను క్లైమాక్స్ చెప్తాను, ఈ ఫోటో మీద ఎండ్ కార్డ్ పడుతుందని చెప్తాను. నేను కూర్చొని నరేట్ చేసి దెన్ యూ విల్ వాంట్ టు వాచ్ ఇట్ అ లాట్ మోర్. మీరు ట్రైలర్ చూసిన దానికంటే మీ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. బికాజ్ అని వెళ్తారు, నేను అదే అంటున్నాను. అండ్ దట్ ఈస్ సినిమా అన్నదే అది. సో ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ వచ్చి చూశాను రా ఇలా సినిమా అని చెప్పి ఆ సినిమా కథ అంతా చెప్పాడు అనుకోండి, ఏమీ తెలియని సినిమా గురించి కంటే ఈ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మీ ఎందుకు ఏదైనా చేయాలి. సో ఇంకో కొత్తది ఉంటుంది. అండ్ ఈ మధ్య ఇంకోటి ఏంటి, కొత్తది మాత్రమే కాదు, సర్ప్రైజెస్ ఏమైనా ఉంటాయి అంటున్నారు, లేదంటే ట్విస్ట్. నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అబౌట్ సర్ప్రైజెస్ ఆర్ ట్విస్ట్ అండ్ టర్న్స్. మోస్ట్ ఆఫ్ ది మన చరిత్రలో గొప్ప క్లాసిక్ ఫిల్మ్స్ ఎన్ని తీసుకుంటే గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ సర్ప్రైజెస్, దే ఆర్ నాట్ అబౌట్ ద ట్విస్ట్. మనకు ఒక 4 ఫిల్మ్స్ ఏమన్నా ఒక ట్విస్ట్తో ఏదైనా హిట్ అయిన వెంటనే ప్రతి ఫిల్మ్ని మనం ఆ బ్రాకెట్లో పెట్టేసి, సో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఉందా. ఇప్పుడు మనం తర్వాత కూడా అప్పుడు ఫిల్మ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏదైనా ట్విస్ట్ ఉంటే బాగుండేది అని రాస్తున్నారు రివ్యూలు కూడా. ట్విస్ట్ ఉంటే బాగుండేది ఏంటి, ఆ ఫిల్మ్ బాగుందా లేదా చెప్పండి, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది. బట్ వీఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ఆర్ మోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ షుడ్ టేక్ యూ ఇన్ టు ద థియేటర్. మీరు మీ మైండ్లో జరుగుతున్న ఏమన్నా స్టాటిక్ అంతా తీసి పక్కకి వెళ్ళిపోయి మీరు ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారా లేదా అని. I know I went little longer on that topic. సెల్లింగ్ కూడా సినిమా సెల్ చేయడానికి కూడా ఫిల్మ్ మేకర్స్ ఇలాగే చేస్తున్నారు కదా. ఏది చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏమంటారంటే మేము ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ, ఇంకో ఏదో ఉందంట. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా పెరిగిపోయి వాళ్ళు కూడా దానికి పడుతున్నారు. నేనేమంటున్నా అంటే నిజానికి అసలు దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఎప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక గ్రామర్ క్రియేట్ అవుతుంది, ఆ గ్రామర్ మీదే ఇంప్రూవ్ చేసుకుంటూ అలా 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 వెళ్ళిపోయి ఒక పాయింట్కి వచ్చేటప్పటికి అది ఇది ఎక్కడ మొదలైందిరా అని కూడా మనకు గుర్తుండదు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఐ ఫీల్ అంటే యాక్చువల్లీ ఎవ్వరూ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అందరూ ఆలోచించుకోవాల్సింది మంచి కష్టపడి సినిమా తీయాలి. కథంతా బయటకు వెళ్ళనివ్వండి, ఏమైనా చెప్పనివ్వండి, మంచి సినిమా విల్ ఆల్వేస్ విన్. ఇఫ్ ఇట్ మేడ్ యూ ఫీల్ దట్ ఇమోషన్, ఇఫ్ యూ మేడ్
ఇట్ మేడ్ యూ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ విన్. ఓకే. సో ట్రైలర్లో ఒక షార్ట్ ఏంటంటే మీరు ఒక బుక్లో రాసుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయని. అంటే సూర్య అనే క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఒక విజిలెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇట్స్ విజిలెంట్ స్టోరీ. ఓకే. స్క్రిప్ట్ దిస్ జానర్ ఇస్ విజిలెంట్. ఓకే. అండ్ లాస్ట్ సండే నేమ్ వచ్చి ఇన్స్పెక్టర్ దయా అని చెప్పి సూర్య గారి నేమ్ ఎస్జే సూర్య గారి నేమ్ రాసుకుంటారు. కాదు ఆదివారం అని ఉంది. అదే సండే ఆదివారం రోజు రాసుకున్నానండి. ఓకే. రాసుకునే రోజు రాసుకుంటున్నా కానీ ఆన్సర్ అంతా శనివారమే. అదే ఆయన అంటే సో ఇప్పుడు ఏంటంటే ఇటు ఒక నెక్స్ట్ 6 days పైలప్ అవుతాయా ఆయనతో మీ ట్రావెల్? చూడాలి మీరు. ఓకే. సో ఎస్జే సూర్య గారు టెరిఫిక్ యాక్టర్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చాలామంది ఆయనకు ఒక పెక్యులియర్ ట్రైట్ ఉంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ కానీ ట్రైట్ కానీ ఉంటుంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆ ట్రైట్ని యూస్ చేసుకోవడానికి ఆయన చుట్టూరు, ఆ ట్రైట్ చుట్టూరే కథలు రాసుకోవడం, ఆయన క్యారెక్టర్ రాసుకోవడం చేశారు. హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ? సో ఎస్జే సూర్య గారిది ఒక స్పెషాలిటీ ఉంది ఆయనది. ఆయన పర్ఫార్మెన్స్లో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ ఎనర్జీని క్రాక్ చేసే ఒక రోలే రాశాడు వివేక్, దయా అన్న క్యారెక్టర్. బట్ ఇది చాలా మీరు డెఫినెట్గా అడిగే ఉంటారు ఎస్జే సూర్య గారిని క్వశ్చన్, ఐఎమ్ షూర్. బట్ ఇది ఆయన చేసిన ఫిల్మ్స్లో ఆయనకంటూ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని సబ్సైడ్ చేయట్లేదు. ఆ ఎనర్జీని వాడుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మీరు సినిమా చూసిన తర్వాత దయా అన్న క్యారెక్టర్ ఆయన తప్పితే ఇంకెవరు సూట్ అవ్వరు. మాకు లక్కీగా ఆయన దొరికాడు. ఓకే. అండ్ వాట్ వీ మేడ్, నేను యాక్చువల్లీ నేను ఆయన పర్ఫార్మెన్స్ చూసి నా పర్ఫార్మెన్స్ మీటర్ ఫిక్స్ అయ్యాను. నేను ఈ సినిమాలో చాలా కంపోజ్గా ఉంటాను. అంటే నేను చాలా పోకర్ ఫేస్ అనొచ్చు మీరు. అంటే నాది ఇంటెన్సిటీ, ఆయన ఎనర్జీ ఈ సినిమాకి. ఓకే. సో మీకు పర్ఫార్మెన్స్ అంటే ఫైర్ ఇన్ సైడ్ నేను అలా ఇప్పుడు మామూలు నేను అలా ఉంటా అంతే. ఆయనదే ఉంటుంది పర్ఫార్మెన్స్ అంతా. అంటే ఆయన ఎనర్జెటిక్గా ఆయన ఒక ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. నా చాలా ఆపోజిట్స్ బేసిక్గా నేనేమనుకున్నా అంటే ఆయన ఎలా అయితే బిల్డ్ చేస్తారో నేను దానికి ఆపోజిట్లో ఉంటానని నేను ముందే ఫిక్స్ అయ్యాను. ఓకే. ఎందుకంటే ఆపోజిట్స్ కలుస్తున్నారు అన్న ఫీలింగ్ రావాలి అంటే సో ఇట్స్ క్లాష్ అప్పుడు ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో దట్స్ హౌ. అండ్ ఆయన అసలు చితకొట్టేసాడు చాలా. అంటే చాలా చిన్న సీన్స్ కూడా ఆయన హీ కెన్ మేక్ ఇట్ వర్క్. అంటే ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ 3 ఆన్సర్లు ఎస్జే సూర్య గారికి డైలాగ్ లాగా రాసిస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చాలా ఎంటర్టైనింగ్గా చేయగలదాన్ని. ఓకే. అండ్ హీ హ్యాస్ దట్ బాడీ లాంగ్వేజ్. అది భలే ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పగలరు. సో అది మీరు చూస్తారు దయా క్యారెక్టర్. ఓకే. మీరు వివేక్ ఆత్రేయ గారితో ఆల్మోస్ట్ ఇమీడియట్గా చేశారు ఆయన నెక్స్ట్ ఫిల్మ్, ఈ వెరీ నెక్స్ట్ ఫిల్మ్ ఇది. అంటే సుందరానికి అంటే చాలా సినిమాలు ఏమవుతాయంటే సినిమా చూసినప్పుడు గుడ్ ఫిల్మ్ అంటారు, కొంతమంది బ్యాడ్ ఫిల్మ్ అంటారు. బట్ ఒపీనియన్స్ ఏంటంటే బై అండ్ లార్జ్గా ఒక సినిమా ఎండ్ అయిపోయి కొన్నిసార్లు ఏంటంటే ఓటీటీ వచ్చాక ఆ సినిమా గురించి ఒక సాలిడ్ ఒపీనియన్ అందరికీ వచ్చేస్తుంది. బట్ అంటే సుందరానికి అనే సినిమా ఏంటంటే నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా, కొంతమంది ఏమో TFI ఫెయిల్డ్ హియర్ అంటారు, అని చిన్న క్లిప్ వేస్తారు. కొంతమంది ఏమో రోజు తలుచుకుంటారు అంటే సుందరానికి అనేది ఓవర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్పి కొంతమంది రాస్తారు. వాళ్ళు ఆ ఓవర్ రేటెడ్ అనే వాళ్ళు రిలీజ్ అప్పుడు ఎక్కువ, ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు దాన్ని ఇష్టపడి నచ్చి నా ఫేవరెట్ ఫిల్మ్ అనే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు. అండ్ దట్ ఈస్ హౌ ఆ ఫిల్మ్ షుడ్ బి. అండ్ ఇట్ షుడ్ అది డిబేట్ జరుగుతుంది అంటే పర్సనల్గా తీసుకున్నాను. చాలా తక్కువ కదా సినిమాలు అంత డిబేట్ జరిగాయి అంటే ఏదో ఒక అంటే ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ అని అర్థం. ఎందుకంటే పెద్ద డిబేట్ జరగట్లేదంటే దాన్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు అని అర్థం. సో అంటే నేను సక్సెస్లు వాటి గురించి మాట్లాడలేదు. దర్ నైస్ గుడ్ హిట్ ఫిల్మ్స్ అవన్నీ పక్కన పెడితే డిబేట్ జరిగిందంటే అది ఒక రకమైన ఇంపాక్ట్ డెలివర్ చేసేసిందని అర్థం అది. అండ్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు ఇది ఓకే సాఫ్ట్, ఇప్పుడు ఒక యానిమల్ లాంటి ఒక అగ్రెసివ్గా చాలా హైపర్ అలాంటి ఒక ఎనర్జీ ఉన్న ఫిల్మ్ డిబేట్ ట్రిగర్ చేయడం ఒకటి. అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ 2 ఫ్యామిలీల మధ్యలో ఒక సుందర్కి లీలాకి జరిగిన మధ్య కథ డిబేట్ ట్రిగర్ చేసిందంటే అది ఇంకా బిగ్గర్ సక్సెస్ అంటున్నారు. ఎందుకంటే దాని మీద డిబేట్ రావడం చాలా కష్టం. అంతే కదా, మోస్ట్లీ అన్‌నోటిస్డ్‌గా వెళ్ళిపోతాయి. దాని మీద డిబేట్ నడుస్తుందంటే దాని ఇంపాక్ట్ ప్రాపర్గా డెలివరీ అయింది అన్నారు. ఓకే. బట్ ఏంటంటే నేను అడిగేది ఒకటే,
ఇప్పటికీ ఒక ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే నేను అనేది ఈ జర్నీలో ఒక సెక్షన్ డిబేట్ సెక్షన్లో ఒక సెక్షన్ గుడ్ అనే సెక్షన్ బ్యాడ్ అనే సెక్షన్ అలసిపోయి అక్కడ ఆగిపోతారు. బట్ ఈ సినిమా అసలు ఇప్పటికీ జర్నీ చేస్తుంది సినిమా. నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని అదే అంటున్నాను. ఇప్పుడు ఒక యాక్టర్స్ లైఫ్లో కానీ ఒక డైరెక్టర్స్ లైఫ్లో కానీ మనం చాలామంది రెస్పెక్టెడ్ యాక్టర్స్ డైరెక్టర్స్ మన సీనియర్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మనం గొప్పగా చిరంజీవి గారు లాంటి వాళ్ళు మనం గొప్పగా మాట్లాడుకుంటాం. వాళ్ళ ఫిల్మోగ్రఫీ గురించి వాళ్ళ కెరీర్ గురించి మాట్లాడుకుంటాం. సరదాగా సడన్గా నువ్వు చెప్పు చిరంజీవి గారి నీ ఫేవరెట్ 10 సినిమాలో ఎవరైనా నన్ను అడిగితే అందులో ఇంద్రాలు గ్యాంగ్ లీడర్లు ఉంటాయి, రుద్రవేణి ఉంటుంది. ఇప్పుడు రుద్రవేణి ఇవన్నీ కలిసే మనకి చిరంజీవి గారు అయ్యారు కదా. ఆయనకున్న రెస్పెక్ట్ అంటే దెర్ ఆల్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అనమాట. మనం వాళ్ళని ఇప్పుడు ఒక మణిరత్నం గారు నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎందుకో చెప్పు అని అడిగితే నేను గీతాంజలి అంటాను, ఇంకోటి అంటాను, యువ అంటాను. యువ ఈ సినిమాలు అన్నీ అప్పుడు ఆడలా రిలీజ్ అయినప్పుడు. సో కానీ నాకు మణిరత్నం గారు అంటే ఈ అన్ని సినిమాలు కలిపితే మణిరత్నం గారు నాకు. సో నేనేమన్నా అంటే అలాంటి నాకు డెఫినెట్గా నా ఫిల్మ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే సుందరానికి అందులో ఉంటుంది. సో ఇట్స్ ఎ బిగ్ ఫర్ us. డెఫినెట్లీ ఇంకా ఆ జానర్ బట్టి మనం ఉన్న ఆ సినిమాకి ఇంతమంది బాగుంది అంటున్నప్పుడు మరి అంతెందుకు ఆడలేదు అని అనొచ్చు. ఆ క్వశ్చన్ మనం ఎప్పటికీ ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే ఆ జానర్ ఇంకెప్పటికీ ఆన్సర్ చెప్పలేము. అండ్ మీరు నిజం చెప్పాలంటే మనం ఆ క్వశ్చన్ అడిగితే మనకి ఇక్కడ జరుగుతున్న ట్రెండ్కి ఆ జానర్లో సుందర్ పాత్రకి మీరు యూ గెట్ ఎనీ స్టార్ ఇట్ విల్ నాట్ బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డేరింగ్ అటెంప్ట్ టు సే దట్ ఈ ఫిలిమ్స్ ఇది ట్రెండ్ అంటున్నప్పుడు నేను ఇలాంటి ఒక కథ చెప్తాను అన్నది దానికి ఇంత అప్రిసియేషన్ రావటం అన్నీ రావటం ఈజ్ అ బిగ్ ప్లస్. ఆబ్వియస్లీ వీల్ ఆల్సో విష్ దట్ ఇంకా అది బాక్స్ ఆఫీస్ వైజ్గా కూడా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఉంటే ఇంకా అసలు డిబేట్ అయిపోయి ఉండేది, ఇంకా డిస్కషన్. ఓకే నానిగారు, ఒక జనరల్ క్వశ్చన్ నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్గా కూడా ఒక అబ్జర్వర్గా మీరు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాల గురించి కూడా యూ హ్యావ్ ఏ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ వస్తుంటే పీపుల్ ఆర్ దాని గురించి మాట్లాడడం చూడడం ఒక రోజు లేకపోతే ఒక ఫోటో, నెక్స్ట్ రోజుకి అసలు అది ఒక స్లేట్ అంతా చెరిపేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు అసలు సినిమా గురించి మాట్లాడే వాళ్ళు ఉండట్లే. వై ఈజ్ దట్? అంటే పీపుల్ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుందా, ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ అనేది, లేకపోతే మనం కంటెంట్ ఏమైనా జనరేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాం అంత ఎగ్జైటింగ్ కంటెంట్? ఆబ్వియస్లీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం కూడా కాదు, దే ఆర్ డంప్డ్ విత్ సో మచ్ ఆఫ్. ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఒక టీజర్ ట్రైలర్ చూసారనుకోండి, మీరు అది ఒక 4 రోజులు ఉంటుంది. 4 రోజులు ఎందుకు గుర్తుంటుందంటే 4 రోజులు అంత ఫీడ్ ఇంకా మనం వేయట్లేదు మైండ్లోకి, కంటెంట్ ఫ్లో అంటే మనం అంత ఫీడ్ తీసుకోవట్లేదు కాబట్టి దీని మీద ఇంకా మెమరీస్ ఉన్నాయి, దీని మీద థాట్స్ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత మీరు వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, దాని గురించి డిస్కషన్స్ పెడుతున్నారు, ఇంకోటి అది ఉంటుంది. ఇప్పుడు ఇది చూసిన వెంటనే 2 నిమిషాలకి ఇంకొకటి ఏదో చూస్తారు, ఆ 2 నిమిషాలకి ఇంకోటి ఏదో చూస్తారు. సో ఆబ్వియస్లీ ఇటు వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గింది అనడం కూడా కాదు, వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా సరే అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. ఎందుకంటే ఏంటంటే హ్యాపెనింగ్ విత్ మూవీ బాక్స్ కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా, ఒక సెగ్మెంట్ సినిమాలే మాట్లాడతారు, పొద్దున్న లేగిస్తే సినిమాలే మాట్లాడతారు, వాళ్ళకు కూడా అంత కంటెంట్ వస్తుంది, అది కూడా ఉంది. అది అలా అని చెప్పి ఇప్పుడు మనకు అంత కంటిన్యూస్ ఫీడ్ ఆఫ్ గొప్ప కంటెంట్ మనం జనరేట్ అయిపోతుందా రోజు సినిమాల్లో అంటే అదేం కాదు, అది కాదు. బట్ ఏదో ఒకటి గొప్ప కంటెంట్ అక్కర్లేక కంటెంట్ కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నప్పుడు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కానీ యాజ్ ఏ యాక్టర్ కానీ ఇది కన్సర్నింగ్ ట్రెండ్ కదా సార్? ట్రెండ్ అండి, అది ఎనీథింగ్ బికమ్స్. అంటే ఇప్పుడు మీరు ఒక 4 రోజుల ముందు ప్రమోషన్స్ మొదలెడతారు, ఒక 4 రోజుల ముందు టీజర్ వేస్తారు, 15 రోజుల ముందు ట్రైలర్ వేస్తారు. అంటే ఆ 15 రోజుల ముందు తర్వాత మధ్యలో ఇంకా కంటెంట్ ఫీడ్ చేయాలంటే ఎంత కంటెంట్ అని రివీల్ చేస్తారు, ఎంత కంటెంట్ అని ఇవ్వగలరు? అదే అన్న, అది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ ఎవ్రీ టైమ్ మనం యాజ్ వీ గో ఇంకో కొత్త ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. ఆ ఛాలెంజ్ని ఎలా క్రాక్ చేయాలని మనం ఒక సొల్యూషన్తో వస్తూనే ఉంటాం. దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. దాన్ని మనం ఇంకా వీ కెనాట్ అంటే అవునండి కరెక్టే ఇప్పుడు ఎలా చేస్తాం ఏం చేస్తాం అని అనుకుని లాభం లేదండి. దానివల్ల we should figure out some way and we should go ahead. ఓకే, సో నేను మీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూసా, కొంతమంది బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అసలు ఎంత వరింగ్ ట్రెండ్ అంటే నాకు అందులో కొంతమంది ఏదో 2-3 షార్ట్లో స్కల్ క్యాప్స్ పెడుతున్నారు, ముస్లిమ్స్ వాడే క్యాప్స్ ఉంటాయి కదా, పెట్టి ఇది ఒక ప్రాపగండా సినిమా. ఎందుకంటే గతంలో వివేకాత్రేయ తీసిన అంటే సుందరానికిలో అమ్మాయి క్రిస్టియన్ పేరెంట్స్ బాగా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఆ టైపు,
వీళ్ళేమో బ్రాహ్మిన్ సినిమాని చాలా కామికల్గా మాట్లాడారు. అసలు భయం ఏదో ఇలాంటి దాంట్లో అంటే మీరు ట్రైలర్లో అసలు దానికి తగ్గట్టు ఏమీ లేదు అసలు. బట్ ఎంత మైక్రో మేనేజింగ్ వచ్చేస్తుంది అంటే ఒక హీరో మీద ఒక ఫిల్మ్ మేకర్ మీద ఇంత ఇన్డెప్త్గా ఉంటుంది. అసలు ఏంటి పరిస్థితి? మీరే చెప్పారు ఆన్సర్, ఏమి లేదని మీరు కూడా అన్నారు. అంటే ట్రైలర్ లో మీరు చూపించలా, ఈవెన్ మీరు ఏదన్నా చూపించాలా లేదా అంటే ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అదే కదా, ఇంకా నేను దేనికి భయపడాలండి? మనం ఇలా చేస్తే అలా అనుకుంటారేమో అని అంటేనే భయం. ఏమీ లేనప్పుడు కూడా అంటున్నారంటే భయం దేనికి? ఇంకా మీరు ఎలాగో అంటారు కదరా అనండి, అయిపోయింది అంతేగా. ఇప్పుడు నాకంటే ఇప్పుడు ఎందుకు అసలు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలండి దీనికి? అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే నేను వివేకాత్రే ఎవరు, తను తీసిన సినిమా ఏంటి, తను ఎవరిని తక్కువ చేశాడు, నేనెవరిని, ఓకే అసలు అండ్ వై వుడ్ వి అండ్ వాట్, ఇంకా అసలు ఐ థింక్ వీ షుడ్ ఇగ్నోర్ దెమ్, వీ షుడ్ అడ్రస్ చేయకూడదు అనమాట. అసలు మీరు యూ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ అన్నట్టు మన సినిమా మనం చేసుకుని వెళ్తే ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, సో మీ సినిమాలు ఏమవుతున్నాయంటే ప్రతి సినిమాకి మీరు ఒక వెయిట్ లిఫ్టర్గా కనబడుతున్నారు. అంటే ప్రాబ్లీ ఒక రిలీజ్ టైమింగ్ అవనివ్వండి, లేకపోతే ఒక మీరు సెట్ చేసే కాంబినేషన్స్, బికాజ్ యూ ట్రై సో మెనీ యంగ్ డైరెక్టర్స్. ప్రతి సినిమాకి ఒక సినిమాని నానియే ముయ్యాల్సి వస్తుంది. కొన్ని సినిమాలకి అంతగా రాకపోవచ్చు రిలీజ్ ముందు, బట్ రిలీజ్ తర్వాత ఆయన అన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా ఏంటంటే ఫస్ట్ ఎలా క్రియేట్ చేసుకున్నా సినిమా వచ్చేటప్పటికి ఒక గుడ్ కంటెంట్తో అలా అలా నెమ్మదిగా బిల్డ్ చేసుకుని ఆడియన్స్లో గ్రో అవుతుంది సినిమా. దట్ వాజ్ ద ప్లాన్ ఫర్ హైనా. కథ విన్న రోజే అదే ప్లాన్. ఓకే, సో ఇంత బర్డెన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏంటంటే ఈ థింగ్స్ అన్నీ మీరు సెట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కంటెంట్. ఇందులో ఎలా ఉండబోతుంది ఆ కంటెంట్? ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద థింగ్ అండి. నేను ఎందుకు నా బరువు మోయటం అంటే దేని మీద మోస్తున్నాను, నా నమ్మకం ఏంటి? సార్ నమ్మకం కంటెంట్ మీదే కదా, కంటెంట్ మీద. అండ్ నేను నమ్ముతున్న ఒక కంటెంట్ మీద అది నేను ఆ మోయగలను ఒక నమ్మకం. సో మోసి మీరు అన్నట్టు బరువు మోస్తే ఏమవుతుంది? కండ్లు పెరుగుతాయి. మంచిది. సో నాకు మెల్లగా ఐ థింక్ ఐ హ్యావ్ నో అంటే ఐ మీన్ టు సే ఐ థింక్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ బరువు ఎనీమోర్. ఇప్పుడు కండ్లు పెడితే ఏమవుతుంది? ఎంజాయ్ చేస్తాం ఇంకా. అండ్ రోజు వర్కౌట్ చేయకపోతే ఏదో మిస్ అవ్వని ఫీలింగ్ వస్తుంది కదా. ఇనీషియల్గా కష్టం అనిపిస్తుంది, ఇంకా నేను జిమ్కి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. అలాగే ఐ థింక్ ఇప్పుడు అలా అనిపించట్లేదండి. ఇప్పుడు అయితే నమ్మి అండ్ నేను అందరు చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్న నామ్స్ కోసం చేయట్లేదు. అంటే నేను నమ్మాను అంటే అదే ఆ రిజల్ట్ లాంగ్ రన్లో వస్తుందా యూనో ఇది. లేదంటే ఇప్పుడు ఇలా మాస్ ఫిల్మ్ చేస్తే ఓపెనింగ్ డే నంబర్స్ అయ్యి మన రెగ్యులర్ మనం ట్రెండ్స్లో మాట్లాడుకునే టాపిక్స్లో నేను పడదలుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ ఉంటే రేపు ఉండవు. మరే అంటున్నారు కదా, ఇప్పుడు ఇంత కొట్టేసుకుంటూ ఉంటారు అదని ఇదని ఏదేదో డిస్కషన్స్ అన్ని పెట్టేస్తుంటారు. అంటే అది మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇవన్నీ 4 ఏళ్ళలో ఉండవని తెలిసి దాని గురించి పాకులాడటం అంత యా. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. నేను ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ మేకింగ్ సమ్ గ్రేట్ ఫిల్మ్స్. ప్రేక్షకులు ఇప్పుడు నాని సినిమా వస్తుంది, అందరం కలిసి వెళ్ళాలి అన్న ఒక మాట గెలుచుకోగలిగితే నా దృష్టిలో ప్రపంచాన్ని గెలిచేసుకున్నట్టే. ఇంకా మిగతా ఈ లెక్కలు అవి ఇవి అన్ని మాట్లాడుకుని వేస్ట్ బేసిక్గా. ఓకే, సో పాన్ ఇండియా మార్కెట్ గురించి మీరు నాకు చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో జరిగింది లాస్ట్ టైం, మీకు గుర్తుంటే నా హైన్ అన్న టైంలో మీరు ఏమన్నారంటే నాకు సినిమా ఫెయిల్ అవుతుందా పాన్ ఇండియా మార్కెట్స్లో సంబంధం లేదు, ఫర్ ఎవ్రీ ఫిలిం నేను ఒక కొంత ఆడియన్స్ని కొంచెం బిల్డ్ చేసుకుంటా అది అన్నారు. దట్స్ వన్ పాయింట్. కొంతమంది హీరోలు లైక్ మహేష్ బాబు గారు ఇప్పుడు కొన్ని సినిమాలు పాన్ ఇండియాలో వేయకుండా అసలు ఇప్పుడు రాజమౌళి గారు 2 సినిమాలు లాంటిది వెయిట్ చేసి ఐ వాంట్ టు ఒక బిగ్ బ్యాంగ్తో వెళ్ళాలి అక్కడికి అని చెప్పి మొత్తం అప్రూవల్కి వచ్చిన సినిమాలన్నీ ఆపేసుకున్నారు. వాట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ? ఇది కూడా నాని యాజ్ అన్ అబ్జర్వర్, యాజ్ ఎ హీరో కాదు. మహేష్ బాబు గారికి అది కరెక్ట్, నానికి ఇది కరెక్ట్. ఓకే, మహేష్ బాబు గారికి ఈజ్ ఆల్రెడీ హీస్ కమ్ ఇన్ యాజ్ అ సూపర్ స్టార్ అండ్ హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ loved and looked up to, and then he's been that superstar from almost since he began. There is that
అండ్ ఆయనకి ఆయన ఇలా చిన్నగా లేదంటే నేను స్లోగా ఆడియన్స్ బ్యాంక్ పెంచుకోవాల్సిన అవసరం లేని ఒక జర్నీ అయింది. అండ్ దెన్ విత్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ అవర్ కంట్రీ ఒక బ్యాంక్తో వెళ్తున్నారు. సో ఇట్ అబ్సల్యూట్లీ మేక్ సెన్స్ ఫర్ హిస్ జర్నీ, ఆయన జర్నీకి. ఓకే. నాని వచ్చిన దారి వేరు, నాని ఎక్కిన మెట్లు వేరు. నాని నేను అదర్ మార్కెట్స్లో మీరన్నా మహేష్ బాబు గారన్నా నేను బిల్డ్ చేసుకు నేను ఇప్పుడు నేను సినిమాకి ఆడియన్స్ నేను ఒకటి వచ్చాను, మా తెలుగులో కూడా మిగతా లాంగ్వేజ్ పక్కన పెట్టి ఇదే దారి నేను ఫాలో అవుతున్నాను. నేను ఎవరినో కూడా తెలియదు నేను వచ్చినప్పుడు. ఐఎమ్ నో బడీ. సో ఐ నో ద బిలీఫ్ సిస్టమ్ ఆన్ మీ హ్యాస్ టు గ్రో విత్ ఈచ్ ఫిలిం. నేను ప్రతి సినిమా ఒక మెట్టులాగానే చూడాలి. ఆ మెట్టు ఎక్కితే చాలు. ఒకేసారి 4 మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, ఆశ లేదు, కోరిక లేదు. సో అలా చూడలేదు అసలు నా కెరీర్ని. నేను ఐ హ్యావ్ టు రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. బట్ ఒక పొటెన్షియల్ ఫిల్మ్ వచ్చినప్పుడు చాలామంది ట్రేడ్లో కానీ లేకపోతే ఆడియన్స్లో కానీ అప్పటి వరకు ముందు మీరు ట్రై చేసుకున్న సినిమాలు ఉంటాయి కదా, వాటితో జడ్జ్ చేసే ప్రమాదం ఉంటుంది కదా. ఒక 4 సినిమాలు ట్రై చేసాం, ఇక్కడ ఆడలేదు కదా అని ట్రేడ్ అనుకోవచ్చు అక్కడ అవుట్ ఆఫ్ తెలుగు మార్కెట్. నో, మై ట్రేడ్ ఈస్ వెరీ క్లియర్ అండి. అదే అంటున్నాను, బయట ఎవరు చాలా క్లియర్. నాకు ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్, మై ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఈజ్ విత్ మీ త్రూ అవుట్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడప్పుడే నన్ను వదలరు కూడా. అదే. సో మీ అంతా చాలా క్లియర్ కట్గా ఒక అబ్సల్యూట్ ప్లాన్తో వేర్ వర్కింగ్. ఇప్పుడు బయట ఫిలిమ్స్ ఇలాంటివి గురించి కంపేర్ చేసేసి ర్యాండమ్గా ఏదైనా సడన్గా ఒక వెబ్సైట్లోనే ఎవరో ఏదో రాయొచ్చు, కానీ మేము చాలా క్లియర్గా, చాలా కంఫర్టబుల్గా, హ్యాపీగా ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో దెర్ ఈస్ అ డిఫరెంట్ మోడల్ కాల్డ్ నాని మోడల్. యా, యూ కెన్ సే దట్ మేబీ. యా. సో జేక్స్ బిజాయ్ గారు యాక్చువల్లీ వెరీ కింగ్ ఆఫ్ కోత. అసలు టెరిఫిక్గా ఎంజాయ్ చేశాను నేను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉన్నట్టు గుర్తు ఆ సినిమాలో. చాలా ఎంజాయ్ చేశా. ఏంటి ఈ సినిమాలో ఆ పాటలకు ఆ స్కోప్ ఉందా, లేకపోతే యువర్ బ్యాంకింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఎక్కువ? ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ కదా, అసలు పాటలకు స్కోప్ ఉన్న సబ్జెక్ట్ లేకపోతే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్? పాటలకు స్కోప్ ఉంది, కానీ పాటలు ఒక స్టోరీ టెల్లింగ్ టూల్ లాంటివి. ఓకే. కట్ చేస్తే పాటలకి స్కోప్ లేదు. ఓకే. అంటే ఊరికి సాంగ్ కోసం సాంగ్కి స్కోప్ లేదు, సాంగ్ కూడా కథ చెప్తుంది. ఓకే. అలాంటి సాంగ్ అంటే మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ టైప్ ఆఫ్ సాంగ్స్. ఓకే. సరిపోదా శనివారం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ బియాండ్ నాని గారి నుంచి? ఎప్పుడూ కొత్తదనం వస్తుంది కాబట్టి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? లైక్ ఐ సెడ్ ఇందాక, మళ్ళీ అది ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ ఒక యూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద విజువల్స్ ఆర్, హౌ ద మూడ్ ఈస్. అండ్ ఇది వివేక్ ఆత్రేయ సినిమా. సరిపోదా శనివారం అంటే ఒక కాన్సెప్ట్ ఏంటో మీకు ఆల్రెడీ చిన్నగా రఫ్గా ఎస్ సూర్య గారు కూడా రివీల్ చేస్తారు. కాబట్టి సీ ఇఫ్ దట్ ఎక్సైట్స్ యూ. అండ్ ఇఫ్ యూ గో టు ద థియేటర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ అవర్ 100%. మేము అందరం కూడా చాలా మనసు పెట్టి పనిచేస్తాం. అండ్ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం ఆగస్ట్ 20. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా? ఆబ్వియస్లీ ఏంటంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది మాకు ప్రతిదీ. అంటే దానికి ఒక టైం అండ్ స్పేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఇలా నేను సరిపోదా శనివారం ఇంటర్వ్యూస్లో వాటి గురించి చెప్పేసిన ఆ టీంకి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు వాటి అనౌన్స్మెంట్స్ కోసం. సో ఐ హోల్డ్ ఇట్ ఫర్ దెమ్. సో డిఫరెంట్, నాకు ఆ డీటెయిల్స్ సంబంధం లేదు. వెరీ ఎక్సైటింగ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ వాట్ మీరు ఎలా చెప్పినా ఏం చెప్పినా నాని అంటే అదే. అంటే ఒక సినిమాకి సంబంధం లేకపోవడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం. థ్యాంక్ యూ. కీప్ ఆన్ గోయింగ్ దట్ వే. We always wish you the best. M9 News కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.